ఆరాధనలకు అర్హుడు యేసు, ఆత్మతో అనిశము ఆరాధింతు. ఆరాధనలకు అర్హుడు యేసు, ఆత్మతో అనిశము ఆరాధింతు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతికర్త స్తుతులు నీకే, స్తుతి పాత్రుడా స్తుతులు నీకే, సుందరుడా స్తుతులు నీకే, సమరయుడా స్తుతులు నీకే. సృష్టికర్త స్తుతులు నీకే, స్తుతి పాత్రుడా స్తుతులు నీకే, సుందరుడా స్తుతులు నీకే, సమరయుడా స్తుతులు నీకే. స్తుతులపై ఆసీనుడా, నీతి సూర్యుడా, నూతన సృష్టిగా నన్ను మార్చిన నజరేయుడా. స్తుతులపై ఆసీనుడా, నీతి సూర్యుడా, నూతన సృష్టిగా నన్ను మార్చిన నజరేయుడా. ఆరాధనలకు అర్హుడు యేసు, ఆత్మతో అనిశము ఆరాధింతు. ఆరాధనలకు అర్హుడు యేసు, ఆత్మతో అనిశము ఆరాధింతు. మంచి కాపరి మహిమ నీకే, గొప్ప కాపరి ఘనత నీకే, అమల కాపరి ఆరాధన నీకే, ప్రధాన కాపరి ప్రభావం నీకే. మంచి కాపరి మహిమ నీకే, గొప్ప కాపరి ఘనత నీకే, అమల కాపరి ఆరాధన నీకే, ప్రధాన కాపరి ప్రభావం నీకే. యోగ్యుడా పూజ్యుడా, దైవ గొర్రె పిల్ల, యుగ యుగముల నిత్యుడా, 10,000లో శ్రేష్ఠుడా. యోగ్యుడా పూజ్యుడా, దైవ గొర్రె పిల్ల, యుగ యుగముల నిత్యుడా, 10,000లో శ్రేష్ఠుడా. ఆరాధనలకు అర్హుడు యేసు, ఆత్మతో అనిశము ఆరాధింతు. ఆరాధనలకు అర్హుడు యేసు, ఆత్మతో అనిశము ఆరాధింతు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై అనే పాట పాడదాం. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై. అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటే అత్యధికముగా
చేయు శక్తిమంతుడా, అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయు శక్తిమంతుడా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా. అసాధ్యమైనదేది నీకు లేనే లేదయా, అసాధ్యమైనదేది నీకు లేనే లేదయా, లేనే లేదయా. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై. సృష్టిని చేసిన యేసయ్యా, నూతన సృష్టిగా నన్ను మార్చిన యేసయ్యా. శూన్యములో ఈ సృష్టిని చేసిన యేసయ్యా, నూతన సృష్టిగా నన్ను మార్చిన యేసయ్యా. నిత్య జీవమునిచ్చిన నాదు యేసయ్యా, ఏ రీతి నీ రుణం నే తీర్చుకొందును యేసయ్యా. నిత్య జీవమునిచ్చిన నాదు యేసయ్యా, ఏ రీతి నీ రుణం నే తీర్చుకొందును యేసయ్యా. యేసుక్రీస్తు నందు మహిమలో నా ప్రతి అవసరము, యేసుక్రీస్తు నందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చుచున్న దేవా, నీకే స్తోత్రము జీవితాంతము. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై. విశ్వాసమునే ఇచ్చిన యేసయ్యా, విశ్వాస యాత్రలో వెనుదిరుగకనే సాగెదా. విలువైన విశ్వాసమునే ఇచ్చిన యేసయ్యా, విశ్వాస యాత్రలో వెనుదిరుగకనే సాగెదా. విశ్వాసముతో జయించెదా ఈ విశ్వము, విశ్వాసముతో ప్రార్థించెదాను నిత్యము. విశ్వాసముతో జయించెదా ఈ విశ్వము, విశ్వాసముతో ప్రార్థించెదాను నిత్యము. విడువక ఎడబాయక ప్రేమించుచున్నావు, విడువక ఎడబాయక ప్రేమించుచున్నావు. పాలించుచున్నావు, పోషించుచున్నావు, కాపాడుచున్నావు. లెక్కించలేని
స్తోత్రములు యేసయ్యా నీవు చేసిన ఉపకారములకై లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా నీవు చేసిన ఉపకారములకై అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయు శక్తిమంతుడా అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయు శక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా అసాధ్యమైనదేది నీకు లేనే లేదయా అసాధ్యమైనదేది నీకు లేనే లేదయా అసాధ్యమైనదేది నీకు లేనే లేదయా అసాధ్యమైనదేది నీకు లేనే లేదయా లేనే లేదయా పాడదామా లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా నీవు చేసిన ఉపకారములకై లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా నీవు చేసిన ఉపకారములకై అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయు శక్తిమంతుడా అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయు శక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా అసాధ్యమైనదేది నీకు లేనే లేదయా అసాధ్యమైనదేది నీకు లేనే లేదయా ఆమేన్ హల్లెలూయా దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం దేవుని ఆరాధన చేద్దాం హల్లెలూయా అసాధ్యమైనది ఏది లేదయ్యా నీకు స్తోత్రం గొప్ప రాజా నీకు వందనాలు యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించని యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించని హల్లెలూయా హల్లెలూయా యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి స్తుతులు చెల్లించుడి యెహోవా యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి స్తుతులు చెల్లించుడి మరణము నుండి జీవముకు చీకటి నుండి వెలుగునకు మరణము నుండి
స్వరమెత్తి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుని ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుని యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి స్తుతులు Hallelujah. 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 Thank you, Lord. ఆపదలలో నుండి కష్టములలో నుండి ఆపదలలో నుండి నన్ను విడిపించితివే అవునయ్యా నన్ను విడిపించితివే ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చేతులెత్తి యేసయ్య స్వరమెత్తి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో మీరందరూ కూడా పాల్గొనడాన్ని బట్టి నేను నిశ్చయంగా దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా చక్కగా దేవుని స్తుతించడానికి, పాడడానికి, మహింపరచడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు మన ధ్యానాంశము ఫెయిత్ ఇన్ గాడ్ అనే ఈ అంశంలో దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం. ఈ అంశంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. బట్ విదౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్.
For he who comes to God must believe that he is, and that he is a rewarder of those who diligently seek him. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించే ఈ అంశంలో విశ్వాసం యొక్క శక్తి, పవర్ ఆఫ్ ఫెయిత్ అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. Book of Acts chapter 1 verse 8. But you shall receive power when the Holy Spirit has come upon you, and you shall be witnesses to me in Jerusalem and in all Judea and Samaria and to the end of the earth. దేవుని వాక్య భాగములో మనం చూస్తే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనము దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియమైన వారిగా బ్రతకడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఈ సందర్భంలో దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా విశ్వాసము ద్వారా మనము మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందడం ద్వారా దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆ శక్తిని పొందుకున్న వారమై సాక్షులుగా ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూస్తే, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. దేవుని వాక్య భాగములో మనం చూస్తే, ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించునని వారితో చెప్పాను. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడటం నేను చూశాను. ఇదిగో పాములు తేళ్లు తొక్కటానికి శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. పాములు, తేళ్లు ఇవన్నీ కూడా సాతాను యొక్క శక్తులు. వీటన్నిటినీ కూడా తొక్కటానికి, అణగద్రొక్కటానికి. సో ఇన్ ఆర్డర్ టు ట్రాంపుల్ ఓవర్, ఐ విల్ గివ్ యూ ద పవర్. హౌ కెన్ యూ రిసీవ్ ద పవర్? ఏ విధంగా ఈ శక్తిని నువ్వు పొందుకోగలవు? పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నింపబడ్డాన్ని బట్టి, విశ్వాసమును బట్టి దేవుని బలాన్ని పొందుకుని వీటన్నిటిని తొక్కటానికి దేవుడు అధికారమును, ఆధిపత్యాన్ని తన బిడ్డలకు ఇస్తాడు. దయ్యములు మీకు లోబడుతున్నాయి అని మీరు సంతోషపడకండి. మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని మీరు సంతోషించండి. ఈ జీవగ్రంథమందు రాయబడేటటువంటి యొక్క పేర్లను బట్టి నేను మిమ్మలను ఆశీర్వదించబోతున్నాను, దీవించబోతున్నాను. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనములో, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. కాబట్టి దేవుడు కొత్త భాషలు మాట్లాడేటటువంటి వారిగా, దయ్యములను వెళ్ళగొట్టేవారిగా, అలాగే సూచక్రియలు, మహత్కార్యాలు మన ద్వారా కనబడేటట్టుగా జీవము గల దేవుడు మనకు సహాయం చేసేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, నా పిల్లలు కలిగి ఉన్నటువంటి విశ్వాసం అది ఎలాంటిదంటే శక్తిగల విశ్వాసం. శక్తిగల ఆత్మచేత నింపబడేది, సాతాను క్రియలను అనగదొక్కేది, అలాగే ప్రతి విధమైనటువంటి దుష్ట క్రియలన్నీ కూడా అణిచివేసేటటువంటి శక్తిని నా బిడ్డలకు నేను ఇస్తున్నాను. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 14:12లో, నేను తండ్రి ఎదుగు వెళ్ళిచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడిని చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను తండ్రి దగ్గర వెళుతున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు చేస్తాడు, కనుక వాటికంటే గొప్పవి కూడా చేస్తాడు. కాబట్టి అతడు చేయనవి అలా చేస్తాడు. కాబట్టి మీరు విశ్వాసం ఉంచండి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి,
దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతురి, ఉచితముగా ఇయ్యుడి. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. ఫ్రీలీ రిసీవ్డ్, యు నీడ్ టు గివ్ ఫ్రీలీ. దేవుని బిడ్డలారా, మీరు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వండి. విశ్వాసము ద్వారా దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించేటటువంటి అధికారాన్ని కలిగినటువంటి వారమై, విశ్వాస సంబంధమైనటువంటి అధికారముతో సాతాను తంత్రాల మీద, శక్తుల మీద, అలాగే వివిధ రకాలైనటువంటి వాటి మీద దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని ఉపయోగించుకొని దేవుని మహిమార్థమై జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. దయచేసి అందరం కూడా విశ్వాసం ద్వారా దేవుడు అనుగ్రహించే అధికారం కలిగినటువంటి వారమై ప్రతి విధమైనటువంటి చీకటి క్రియలను అధిగమిస్తూ దేవుని మహిమార్థమై జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, శక్తి కలిగినటువంటి విశ్వాసమును కలిగినటువంటి వారమై పామును, తెల్లను, నైనా ఈ చీకటి శక్తుల ప్రభావాన్ని, దయ్యములను అణగదొరికేవారుగా, ప్రతి విధమైనటువంటి అంధకార చీకటి శక్తుల ప్రభావం మీద జయం పొందేవారుగా, నీవు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తి చేత, విశ్వాసము ద్వారా మీరు చేస్తున్నటువంటి అధికారము చేత, శక్తి చేత దుష్టుని క్రియలన్నీ కూడా నాశనం చేయడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, కృపను నీ బిడ్డలమైనటువంటి మాకు మెండుగా దయచేయమని, ఇప్పుడే నీ బిడ్డలను పీడిస్తున్నటువంటి ఏ విధమైనటువంటి చీకటి శక్తులైనా, ఏ విధమైన దుష్ట శక్తులు చేత పీడించబడుతున్నా అవన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. సమాధానమును, సంతోషమును, నెమ్మదిని నీ బిడ్డలకు అనుగ్రహించి దీవించి బలపరచుమని నజరేయుడైన యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరలోక తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.